ఎన్నిసార్లు దేవుడు మాట వినినవారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీ పాపమును బట్టి నీకు ప్రతీకారం చేసి ఉంటే ఈరోజు నువ్వు ఉండకూడదు. పాపానికి ప్రతిఫలం ఎలాగుంటుందో తెలుసా? చెప్పాను కదా, మరణమే. ఆకాను పాపము చేసినప్పుడు ఒక్కడితో పోలేదా పాపం? వారు ఏం చేశారు తెలుసా? పాపము వారిని ఎంతమందిని చుట్టుకుందో చూపిస్తాను. మీకు ఎన్నోసార్లు చూపించారు, కానీ చూపిస్తాను మరలా. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21 వచ్చినవండి. 7:21. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకున్నాడు. ఆకాను ఒప్పుకున్నాడు. అయ్యా, నేను చేసింది పాపమే, నేను చేసింది తప్పే. దోపుడు సొమ్ముని నేను తీసుకున్నాను, అన్యాయమైన ఆస్తిని నేను పట్టుకున్నాను, నాది కాని దాన్ని నేను ఆశించాను. ఇప్పుడు నేను చేసింది పాపమే అన్నాడు. కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా? సరే, అప్పుడు ఆయన ఏం చెప్పాడో మీరు చూపిస్తాను. 23 వచ్చినవండి. 23 వచ్చి కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలు యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పైవస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. చూసారా? అప్పుడు వారందరూ రాళ్లతో చావుగొట్టి చంపేశారన్నమాట. ఒక్కలు చేసిన పాపము వాళ్ళ ఇల్లందరికీ చుట్టుకుంది. నువ్వు అనుకుంటున్నట్లుగా మనం చేస్తున్న పాపాలు ఇక్కడితో అయిపోతాయి అనుకోకు. అదే కదా మన ధైర్యం అంతా. నేను చేసే పాపాలని నన్నేం చేయగలుగుతాయిలే అని అనుకుంటున్నావా? మర్చిపోకు, నువ్వు చేసే పాపాలన్నీ నీ కుటుంబానికి చుట్టుకుంటాయి. నీ తర్వాత నీ పిల్లల మీద కూడా పాపాలు వస్తాయి. అంత తేలికగా పాపం మొదలదు నీలో. నువ్వు అనుకుంటున్నట్టుగా మనం చేసే ప్రతి పాపము ఎంత భయంకరమైనదంటే శిక్షను అనుభవించవలసినదే. అందుకే కదా ఏ రోజు ఆనాడు ధర్మశాస్త్ర ప్రకారంగా తప్పు చేసిన వాళ్ళు ప్రతిరోజు, అంటే ఏ తప్పు చేసినా దాని శిక్ష విధించేవారు, దాని పరిహాసం అయిపోయేది. కానీ ఇప్పుడు ఎలాగుందో తెలుసా? ఇది కృపాయుగం. ఎన్ని తప్పులు చేసినా దేవుడు నిన్నేమీ అనడు. అందుకే కదా ఇంకా ఎక్కువ తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆయన మాట వినకుండా ఆయన ఏం చెప్తున్నాడో దానికి వ్యతిరేకంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎన్ని చేసినా మన మీదకి ఏం వస్తలేదు. ఇది మన ధైర్యం. అయితే దేవుడు అంటున్నాడు, పాపము ఎక్కడ ఎక్కువగా పెరిగిపోతుందో దేవుని కృప అంతకంటే అధికంగా దేవుడిస్తున్నాడట. ఎందుకో తెలుసా? అలాగైతే ఇంకనూ మన పాపమందు నిలిచి ఉండాలన్నా అట్లనే కాదట. పాపమందు నిలిచి ఉండే ప్రతి వ్యక్తి దాని శిక్షను అనుభవించవలసిందే అంటున్నాడు ఆయన. సరే, చూపిస్తాను ఇంక మాటను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అపొస్తలుడైన పౌలు ఆయన వారికి జ్ఞాపకం చేసినప్పుడు ఆయన ఎలా చెప్పాడు అంటే, ఆయన ఖచ్చితంగా చెప్పాడన్నమాట. ఆయన మనం పాపం చేయాలని, ఇంకా పాపములో ఉండాలన్నా అలాగ కాదు అంటున్నాడు ఆయన. క్షమించండి, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనమండి. 6 1వ వచనం. అలాగైనా ఏముందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లన రాదు.
పాప విషయమే చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగూ జీవించుదుము. అర్థమైందా? ఆయన అంటున్నాడు, ఇంకా నువ్వు పాపంలో నిలిచి ఉండాలనుకుంటున్నావా? అలాగైతే కృప నిరర్ధకమవుతుంది. దేవుడు తన కృపను ఎందుకు చూపించాడో తెలుసా? ఎందుకు నిన్ను నన్ను రక్షించాడో తెలుసా? నువ్వు పాపములో నిలిచి ఉండాలని కాదు, పాపము నుంచి బయటికి రావాలని. ఒకవేళ నువ్వు తప్పు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా దేవుడు తన కృప చూపిస్తున్నాడు అంటే నువ్వు బయటికి రావాలని, అంతేకాని నువ్వు చేసుకుంటూ పోవాలని కాదు. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. 5వ అధ్యాయము 20-21 వచ్చినవండి. 20-21 వచ్చిన. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ అపరిమితముగా కృప అపరిమితముగా విస్తరించెను. ఆలోచించవా? పాపము ఎక్కడ అపరిమితముగా విస్తరించిందో అక్కడ దేవుని కృప కూడా అపరిమితంగానే ఉంది. ఆయన కృప కలిగిన వాడు. అందుకనే దేవుడు అన్నాడు, ఎన్నిసార్లు నా మాటను ధిక్కరిస్తున్నావు, ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తున్నావు? ఒక్కసారా, 2 సార్లా? ఏదో నువ్వు తెలియదు అనుకుంటే 1 సారి 2 సార్లు అనుకోవచ్చు. నీ జీవితం అంతా ఇంకెలాగే ఉన్నవే. అయినను ఇంకా నీ ఎల్ల నేను కృప చూపిస్తున్నానంటే ఎందుకో తెలుసా? నువ్వు పాపములో నిలిచి ఉండాలని కాదు. మనం సహించేది దేనికి? తప్పులో నువ్వు ఉండాలన్నా కాదు. కొన్నిసార్లు మన పిల్లల విషయంలో వాళ్ళు ఎన్ని చేసినా మనం మౌనంగా ఉన్నాము అంటే దాని కారణం వాళ్ళని ఇంకా చేయమన్నా వద్దనా? మన పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉంటాం? ఓలే చూద్దాం, ఇంకా తెలుసుకుంటారేమో. ఇక మించారనుకోండి ఏం చెప్తాం? అందుకని అంటాడు, సహనము సహించింది అంటే చాలా భయంకరంగా మారిపోతుందండి. అర్థమైందా? సహనం నశించకూడదన్నమాట. ఆ సహనాన్ని పరీక్షించకూడదు. సహనాన్ని కానీ పరీక్షించాము అంటే అది భయంకరంగా మారిపోద్ది అన్నమాట. అందుకనే దేవుడు అంటున్నాడు, ఎన్నిసార్లు నీ వల్ల నేను సహనం కలిగి ఉన్నాను, ఎన్నిసార్లు నిన్ను ఓర్చుకుంటున్నాను, అయినా నువ్వేమైనా నా మాట వింటున్నావా? ఎన్నిసార్లు నీకు తెలియచేస్తున్నాను, నీ పాపము ఎంత భయంకరమైందో నీకు చెప్తున్నాడు. నీ పాపములేమి వదిలేయవు నిన్ను. నువ్వు అంత సులభంగా అనుకుంటున్నావా? నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, ఒప్పుకుంటే పోతాయి అనుకుంటున్నావా? లేదండి. మనం చేసే పాపాలు ఒప్పుకుంటే పోయే పాపాలైతే ఎప్పుడో పోయేవి. యేసు ప్రభువారి దగ్గర, ప్రభువా నేను పాపిని, ఎంతవరకు తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేశాను, నన్ను క్షమించు అని అడిగేవి చూసావా? ఆ రక్షణ పొందిన దినమందు ఆ రోజున దేవుడు నీ పాపాలకి ఏ శిక్ష విధించకుండా క్షమించేశాడు ఆయన. ఆ రక్షణ దినం గొప్పది. నువ్వు రక్షించబడిన తర్వాత చేస్తున్నావు చూసే తప్పులు, వీటికి క్షమాపణ లేదు, క్షమాపణ లేదు. అందుకని అంటున్నాను, దావీదు కూడా తన తప్పులు తెలియక చేసిన పాపాలేమి కాదు, తను తెలుసుండే తప్పులు చేశాడు. అందుకనే దావీదుకి దేవుడు ఎలాంటి భయంకరమైన శిక్షలు పెట్టాడో తెలుసా? 3 శిక్షలు చెప్తాను మీకు. ఒకటి, దావీదు, మీరు సమూయేలు రాసిన 2వ గ్రంథము మనం 12వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివాం. నాతానుతో చెప్తున్నాడు, నాతానా నేను పాపము చేశాను అని చెప్పాడు. అప్పుడు దేవుడు అన్నాడు, దావీదా, యెహోవా నీవు చావకున్నట్లుగా నీ పాపమును పరిహరించాడు. అయితే నువ్వు చావకున్నట్లుగా నీ పాపాన్ని పరిహరించాడేమో కానీ నీ కుమారుడు చచ్చిపోతాడు, నీ కుమారుడు చచ్చిపోతాడు. అవునా? చెప్పాడా లేదా? సరే మీరు చూపిస్తాను. సమూయేలు రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయము, సమూయేలు రాసిన, అయితే ఈ కార్యము వలన యెహోవా
చూసావా, నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని అతనితో చెప్పాడు దేవుడు. చెప్పాడు, నువ్వు చేసిన పాపము నిన్ను దేవుడు క్షమించాడేమో, కానీ నీ బిడ్డను మాత్రం దేవుడు క్షమించలేదు. నీ బిడ్డ చచ్చిపోతాడు. అర్థమైందా? పాపము అనేది అది వదలదంత తేలిగ్గా, నువ్వు అనుకున్నట్టుగా అయిపోదు. అది దాని పరిహాసం అవ్వాలి అంటే ఆ పాపానికి శిక్ష ఎంత భయంకరంగా అనుభవించాలో తెలుసా? అందుకనే దేవుడు అన్నాడు, దావీదుతో చెప్తున్నాడు, దావీదా, నన్ను అన్యజనుల ఎదుట అవమానకరంగా నన్ను చేసావు నువ్వు. అందుకే నీకు శిక్ష ఏంటో తెలుసా? నీ బిడ్డను నేను చంపుతున్నాను. తప్పదు. నీ పాపం పరిహరించబడాలి అనుకుంటే నీ బిడ్డను చంపాలి నేను. అప్పుడే నీ పాపం పరిహరించబడుతుంది. తర్వాత దావీదు అన్నాడు, దేవుడు దావీదుతో మరొక మాట చెప్పాడు, దావీదా, నువ్వు చేసిన పాపము చాలా ఘోరమైన పాపం చేశావు. ఈ పాపానికి నేను నీ మీద కొంత శిక్ష విధించబోతున్నాను అన్నాడు ఆయన. సరే, మీకు ఈ శిక్ష కూడా చూపిస్తాను. సమూయేలు రాసిన 2వ గ్రంథము 24వ అధ్యాయము 10-11 వచనాలండి. 10-11 వచనాలు. జనసంఖ్య చూసినందుకే దావీదు మనసు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపమును కట్టుకొంటిని. నేను ఎంతో అవివేకని దానిని చేసి తిని. యెహోవా కరుణించి నీ దాసుడు నేను నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. దావీదుకి అర్థమైంది, అయ్యో ప్రభువా, నేను చేయరాని పాపము చేశాను, నన్ను క్షమించు అన్నాడు. దేవుడు అన్నాడు, దావీదా, నువ్వు చేసిన పాపమునకు క్షమాపణ ఏంటో తెలుసా? మూడు చెప్పాడు. ఏంటి అంటే ఆయన అన్నాడు, చూడండి ఆయన ఏం చెప్పాడు చూపిస్తాను. 12 వచ్చినవండి. నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒక దాన్ని నువ్వు కోరుకుని ఎడల నేను దాన్ని నీ మీదకి రప్పించదను ఉసరా అన్నాడు. 3 విషయాలు చెప్పాడు. ఆ 3 విషయాల్లో మొదటిది ఏంటి అంటే, 7 సంవత్సరములు నీ దేశం మీదకి కరువు పంపిస్తాను. 2, 3 నెలలు నీ సింహాసనాన్ని, నీ రాజ్యాన్ని వదిలిపెట్టేసి నీ శత్రువుల ఎదుటి నుంచి నువ్వు పారిపోవాలి. నీ శత్రువులు నిన్ను తరుముతారు. 3 నెలలు నీ శత్రువులకు దొరకకుండా నువ్వు పారిపోవాలా. ఇది 2. మూడవది, 3 రోజులు నీ దేశం మీదకి తెగులు పంపిస్తాను, నీకేది కావాలో కోరుకో అన్నాడు ఆయన. దావీదు చేసిన పాపానికి దేవుడు ఈ 3టిని పెట్టాడు. ఈ 3టిని పెట్టినప్పుడు దావీదు ఒకటే అన్నాడు, అయితే నాకు 3 దినాలు తెగిలే రమ్మని చెప్పు ప్రభా, నాకు 3 దినాలు తెగులు పంపించు అన్నాడు. 3 దినాలు తెగుల్లో మొదటి పూట ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపల 70,000 మంది యుద్ధశూరులు చచ్చిపోయారు. 70,000 మంది యుద్ధశూరులు చచ్చిపోయారు అంటే 70,000 కుటుంబాలు అనాథులుగా చేయబడ్డాయి. వాళ్ళ భార్యలు విధవరాండ్లుగా చేయబడ్డారు. వారి కుమారులు తండ్రి లేని పిల్లలుగా చేయబడ్డారు. ఎంత భయంకరం! వెంటనే దావీదు అన్నాడు, 70,000 మంది శూరులు చచ్చిపోయారని తెలియగానే తన మనసు కొట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా, వాళ్ళని కాదు చంపడం, ముందు నన్ను చంపే, నన్ను చంపు. నేను కదా పాపం చేశాను, నేను కదా తప్పు చేశాను, అందుకు నన్ను చంపు అన్నాడు. అబ్బాయి లేదు, నువ్వు చేసిన పాపాన్ని నువ్వు అనుభవించడం కాదు, ఆ బాధ నువ్వు అనుభవించాలి. నన్ను ఎంత బాధ పెట్టావో ఆ బాధ నీకు తెలియాలి అంటే నీ కళ్ళెదురుకుంటా నీ దేశం ఇలా నాశనం అయిపోతూ ఉండగా నువ్వు చూసి ఏడవాలి, నువ్వు ఏడవాలి. ఇది కదా నేను కోరుకున్నది. నిన్ను చంపేయడం తేలిక నాకు, కానీ ఆ బాధ నీకు తెలియాలి కదా. నన్ను ఎంత బాధ పెట్టావో ఆ బాధ నీకు తెలియాలి అంటే నువ్వు కూడా అలాంటి బాధనే అనుభవించాలి. ఆ బాధ అనుభవించాలి అంటే నీ కళ్ళెదురకుండా ఇలాగే నేను శిక్ష విధిస్తాను, నేను నీకు ఇలాగే శిక్ష విధిస్తాను. ఆలోచించు.
ఇది రెండవ శిక్ష. మూడవ శిక్షను చూపిస్తాను. దావీదు పాపం చేశాడు, ఊరియాను చంపించాడు, బెత్షెబాను తన భార్యగా తెచ్చుకున్నాడు. ఇలా చేసిన తర్వాత దేవుడు దావీదుతో చెప్పాడు, దావీదా, నువ్వు చేసిన పాపం ఎంత భయంకరమైన పాపం చేశావు. అందుకనే ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు రహస్యంగా చేసిన పాపాన్ని నేను బాహాటంగా చూపించబోతున్నాను. ఏంటి అంటే, నీ సొంత కొడుకులే నీ భార్యలను పాడు చేస్తారు. నువ్వైతే రహస్యంగా చేసేవేమో, కానీ బాహాటంగా అందరూ చూస్తుండగా నీ భార్యలను పాడు చేయిస్తాను, అది నువ్వు కళ్ళతో చూస్తావు అని చెప్పాడు. ఎంత భయంకరమైన శిక్షలు పెట్టాడో తెలుసా? ఎందుకు అలా పెట్టాడో తెలుసా? పాపం అంటే అంతలాంటి భయంకరమైంది. నువ్వు అనుకుంటుంటగా పాపం అంటే పెద్ద అదేం చేస్తుందిలే అనుకుంటున్నావా? పాపం ఎంత భయంకరమైందో తెలుసా? అది యుగయుగాలు కూడా మన బయటికి రాకుండా ఆ నరకములో ఉంచేది పాపం. అది అసలు పాపం గురించి నువ్వు ఆలోచిస్తే, దాని శిక్ష ఏంటో నువ్వు తెలుసుకోగలిగితే, నువ్వు రెండోసారి తప్పు చేయడానికి భయపడతావు. అందుకని బైబిల్ గ్రంథం అన్నాడు. ఆయన ఎంత చెప్పాడో తెలుసా? సరే మీరు చూపిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమా 6వ అధ్యాయము 23 వచ్చినవండి. రోమా 6:23. ఎలాగనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము. సరే, నువ్వు అనుకునే పాపము ఇది సామాన్యమైన పాపాలు కాదు. దేవుని యొక్క మాట వినకపోవడము, దేవుని మాటకు అవిధేయత చూపడం అనే పాపము, అది ఎంత భయంకరమంటే ఎన్నటన్నిటికీ నువ్వు నరకంలో ఉండవలసిందే. ఈరోజు మనం చేస్తున్న పాపాలన్నీ ఒక్కసారి ఆలోచించు. పాపము అనేది ఇంత సులభముగా పోయేది కాదు. అందుకనే మనందరికీ బాగా కంటతం అన్నమాట. చిన్నప్పటి నుంచి మాకు సండే స్కూల్ దగ్గర నుంచి ఆ వాక్యాన్ని కంఠస్థ పెట్టించారన్నమాట. ఎప్పుడు అడిగి చెప్పినా, నిద్రలో అడిగినా చెప్తామన్నమాట ఆ మాట. ఎందుకో తెలుసా? సంఖ్యాకాండము 32:23 వచ్చినమన్నమాట. అక్కడ ఏమంటారు తెలుసా? అట్లు మీరు చేయని యెడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారు అగుదురు గనుక మీ పాపమే మిమ్మల్ని పట్టుకుంటారు. మాకు చిన్నప్పటి నుంచి కంటత పెట్టించింది ఏంటంటే, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది, జాగ్రత్త. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇలాంటి పాపములు చేసిన మనము బ్రతకడానికి అర్హులము కాదు, ఈ భూమి మీద ఉండడానికి అర్హత లేని మనల్ని ఆ దేవుడు ప్రేమించాడండి. ఆ దేవుడు దయదలిచాడు, మనల్ని కరుణించి ఆ దేవుడు మన కొరకు తన సొంత కుమారుడిని యేసుప్రభువారిని మన కొరకు ఈ లోకానికి ఇచ్చాడు. ఆయన మనం చేసిన అపరాధములకు, మనం చేసిన పాపాలకి ఆ కుమారుని బలియాగము చేసి ఆ రక్తము ద్వారా నీకు నాకు విమోచన కలిగించాడు. ఈరోజు నువ్వు కూడా నేను రక్షించబడ్డాను. అందుకనే నువ్వు రక్షించబడ్డావు అంటే ఆ పాపము నుండి విడుదల పొందడమే కాదు, ఆ భయంకరమైన ఆ అగ్నిగుండము నుంచి మనం తప్పించబడ్డాము. కాబట్టి అంత విమోచన దేవుడు చేసినప్పుడు ఆ దేవుడికి మనం ఎంత కృతజ్ఞులుగా బ్రతకాలి, ఎంత దేవుడిని మనం సంతోషపెట్టేవారు ఉండాలి. అందుకని అంటున్నాను, ఏ రోజు ఇక్కడ నీకు తెలియకపోవచ్చు, పరలోకి వెళ్ళిన తర్వాత నువ్వు దేవుడిని అంటావు, ప్రభువా నేను ఇంత యోగ్యత, ఇంత అర్హత పొందడానికి నేనేం చేశానని, నేను నీ కొరకు ఏం చేశానని నాకు ఎంత ఇచ్చావు నువ్వు. అప్పుడు అంటాడైనా, నా కొరకు భూమి మీద నువ్వు బ్రతికేవు చూసావా, నా బిడ్డని నువ్వు బ్రతుకు చూపించావు కదా, దానికి ఇదంతా నేను నీకు ఇస్తున్నాను. దానికే ఇదంతా నేను ఎందుకు ఇస్తున్నాను అంటే, భూమి మీద నా కొరకు ఎన్నో శ్రమలను అనుభవించావు, నా కొరకు నా బిడ్డగా జీవించడం కొరకు ఎన్నో కష్టాలను అనుభవించావు, అదే నీకు ప్రతిఫలం ఈ రోజు నేను ఇచ్చేది. ఆ రోజు అనుకుంటాం, ప్రభువా అలాగైతే ఇంకా నేను నీ కొరకు ఇంకెంత శ్రమ పడేవాడినో, ఇంకా నీ కొరకు ఎంత కష్టపడే వ్యక్తినో, ఇంకా నేను నీ కొరకు ఎంత నేను ఎంత ప్రయాసపడే వ్యక్తినో. ఎందుకంటే ఎంత నాకు కలుగుతుందని ఆ రోజు భూమి మీద నేను ఆలోచించవా. అందుకనే దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన మేలు, ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదది. ఈరోజు నువ్వు నేను దేవుని స్తుతించే ముందుగా నిజమే తండ్రి,
నా పాపములను బట్టి నువ్వు ప్రతీకారము చేసి ఉంటే, నా దోషములను బట్టి నువ్వు ప్రతిఫలం ఇచ్చి ఉంటే, నేను ఇలా ఉండే వ్యక్తినా, ఇలాగ జీవించే వ్యక్తినా? లేదు. నేను ఏ రోజు నేను నాశనమైపోయే వ్యక్తిని, ఏ రోజు నిర్మూలమైపోవలసిన వ్యక్తిని, ఇంకా భూమి మీద బ్రతకడానికి నాకు అర్హత లేని వ్యక్తిని తండ్రి. అలాంటి నన్ను ఈ భూమి మీద నన్ను రక్షించడం కొరకు, నా పాపము నుండి విడిపించడం కొరకు, నేను పొందవలసిన శిక్షణ అంతటిను నువ్వు భరించాలని, ఆ ధర్మశాస్త్రం అనే భయంకరమైన ఆజ్ఞల నుండి లేకపోతే ఆ ఉగ్రత నుండి నన్ను విడిపించడం కొరకు, నా మీద రుణముగాను నాకు విరోధముగాను నా పత్రమును మేకులతో సిలువ కొట్టడం కొరకు, నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి నా పాపముల కొరకు నీ రక్తాన్ని చిందించావు. పాపము ఎంత భయంకరమైనదంటే, నా కొరకే నువ్వు మరణించవలసి వచ్చిందా భయంకరమైనది. అందుకంటాడు యేసు ప్రభువారు నిన్ను నన్ను రక్షించాడు అంటే ఎంత వెలపెట్టాడో తెలుసా? బైబిల్ గ్రంథంలో అంటాడు కదా, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత నేను మిమ్మల్ని విమోచించలేదు. అవునా? అంటాడు కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనంలో అంటాడు, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత నేను మిమ్మల్ని విమోచించలేదు, కానీ అమూల్యమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు అంటాడు. ఆయన నిన్ను నన్ను ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఏం పెట్టాడో తెలుసా? విలువ తన ప్రాణాన్నే పెట్టాడండి మన కొరకు. ఇంకంతకంటే ఇంకేం కావాలో చెప్పండి? ఒక మనిషి యొక్క ప్రాణానికి ఎంత విలువ కట్టాడో తెలుసా? దేవుడు తన ప్రాణాన్ని కట్టాడు ఆయనని రక్షించడానికి. నీ పాపం నుండి నా పాపం నుండి ఆయన విడిపించడం కొరకు ఆయన కట్టిన క్రయం ఏంటి అంటే తన ప్రాణాన్నే మన కొరకు ఇచ్చేసాడు. ఇంతకంటే ఇంకేమంటండి? అందుకనే దేవుడు అంటే, నీ పాపములను బట్టి నీకు ప్రతీకారం చేయలేదు, నీ దోషములను బట్టి నేను నీకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఒకవేళ నువ్వు చేసిన దోషములే నీకు ప్రతిఫలం అయ్యి ఉండేలాగుంటే, నీకు పుట్టిన పిల్లలై ఉండొచ్చు, లేక మీ తల్లిదండ్రులు చేసిన పాపానికి నువ్వు పుట్టిన పరిస్థితులు బట్టి అయితే నువ్వు ఇలాగ ఉండకూడదు. ఎంతోమంది ఎన్నో అంగవైకల్యంతో ఈరోజు భూమి మీద బ్రతుకుతున్నారు. అలాగ నువ్వు పుట్టాలి, కానీ అలాగ కూడా నేను పుట్టించలేదు. నేను ఎందుకు పుట్టించలేదో తెలుసా? అనాది కాలములోనే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నిర్ణయించుకున్నాడు కాబట్టి నీ పితరుల దోషము కూడా నీ మీదకి రాకుండా ఆయన ఆపాడు. ఆయన మన పితరుల దోషాన్ని కూడా మన మీదకి రాకుండా ఆపాడు. ఇంతకంటే ఇంకెవరేం చేయగలుగుతారండి? అందుకని ఈ రోజు నువ్వు నేను కూడా దేవుణ్ణి స్తుతించే ముందుగా ఈ 2 విషయాలు, ప్రభువా నా పాపమును బట్టి నాకు ప్రతీకారం నువ్వు చేయలేదు, నా దోషమును బట్టి నువ్వు నాకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చి ఉంటే నేను ఎలాగుండే వ్యక్తినో, ఏమైపోయే వ్యక్తినో, ఈ రోజు వరకు భూమి మీద ఉండడానికి అర్హత లేని వ్యక్తిని నన్ను. అలాంటి నన్ను ప్రేమించావు, నన్ను రక్షించావు, నీ బిడ్డగా నన్ను చేసుకున్నావు. నన్ను రక్షించిన నాటి నుంచి నేటి వరకు నన్ను కాపాడుతూ, భద్రపరుస్తూ, పోషిస్తూ ఇంతవరకు నన్ను భూమి మీద సజీవుడిగా ఉంచావు. ఈ రోజు నేను ఇంకా నిర్మూలము కాకుండా ఉన్నాను అంటే అది నీ కృప. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనం ఇంకా నిర్మూలము కాకుండా, బ్రహ్మ నీ దయ, నీ కనికరము, మీ ప్రేమ నా మీద చూపడం వల్లే ఇంకా నేను భూమి మీద ఉన్నాను. లేకపోతే ఈ రోజు వరకు భూమి మీద ఉండడానికి నేను యోగ్యుడినో యోగ్యురాలను కాదు తండ్రి. నన్ను అంతగా ప్రేమించి నా కొరకు నువ్వు బలైపోయి నీ రక్తంతో నా పాపములన్నీ కడిగి నన్ను పరిశుద్ధిగా చేసి నీ బిడ్డగా అంగీకరించి అంతవరకు మాత్రమే కాక నీ రాజ్యానికి నన్ను వారసుడిగా చేసినందుకు నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి అని కొంత సమయం ఆ ప్రభువుని ఆరాధించుకుందామండి. ఆ రీతిగా ప్రభు యొక్క సన్నిధిలో ఆయన మనకు ఏదైతే దేవుని వాక్యం ద్వారా మాట్లాడారో ఆ విషయాలను బట్టి కొద్ది సమయం ఆ ప్రభువుని మనం ఆరాధించుకుందామండి. ఆ రీతిగా కొద్ది క్షణాలు మనం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధనలో కొనసాగుదాం. ఆ రీతిగా మరి